గణపతిని ఎన్ని రోజులు పూజించాలి? నిమజ్జనం ఏ రోజున చేయాలి? ఎలా చేస్తే పుణ్యం వస్తుంది? ఒక రోజుకి నిమజ్జనం చేయవచ్చా? లేదంటే మూడో రోజున చేయాలా? గణపతిని 3 సార్లు కదిలించాలా? ఇలాంటి సందేహాలన్నీ ఈ వీడియోలో చూద్దాము. వినాయక చవితి రోజున వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి 10 రోజుల పాటు పూజ చేస్తారు. మరికొందరు ఇంట్లో గణేశుడిని విగ్రహాన్ని ప్రతిష్ఠించి 1 లేదంటే 3 రోజులు, లేదంటే 5 రోజులు, లేదంటే 7 రోజులు, లేదంటే 9 రోజుల పాటు పూజ చేస్తారు. మరికొంతమంది నవరాత్రి ఉత్సవాలను నిర్వహించి 11వ రోజున నిమజ్జనం చేస్తారు. అయితే గణపతిని నిమజ్జనం చేసే ప్రతి ఒక్కరూ తప్పకుండా కొన్ని నియమాలని పాటించాలి. అప్పుడే మీరు పూజించిన గణపతి సంతోషపడి మీ ఇంటిపై కరుణ వర్షాన్ని కురిపిస్తాడు. పూజించిన వినాయకుడిని ఏ రోజున నిమజ్జనం చేయాలి, అలాగే ఏ రోజున నిమజ్జనం చేయకూడదు, నిమజ్జనం చేసేవారు ఎలాంటి నియమాలు పాటించాలి, వినాయకుడి పీఠాన్ని ఎలా కదిలించాలి, అలాగే గణపతి నిమజ్జనం చేసేటప్పుడు ఎలాంటి మంత్రం చదువుకోవాలి, మంత్రం చదువుకోకపోతే ఏం జరుగుతుంది అనేది వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు సబ్స్క్రైబ్ చేయటం వల్ల నేను చేసిన ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. సంవత్సరం పాటు వినాయక తిథి, ఈ సంవత్సరం వినాయక తిథి సెప్టెంబర్ 7 శనివారం రోజున ప్రారంభమై సెప్టెంబర్ 17 వరకు అంటే 11 రోజులు చాలా శక్తివంతమైన రోజులుగా మనం భావిస్తాము. వినాయకుని విగ్రహం కనీసం 3 రోజులైనా ఉంచితే చాలా మంచిది. మన ఇంట్లో మంచి శుభ ఫలితాలు అనేది వస్తాయి. అలా వీలు కుదరదు, ఒక్కరోజు అయితేనే మాకు వీలు కుదురుతుంది అనుకుంటే ఒక్కరోజైనా సరే వినాయకుడి విగ్రహాన్ని పూజ చేసి సాయంత్రంటప్పుడు నిమజ్జనానికి తీసుకువెళ్ళొచ్చు. సరే, ఇంట్లో పూజించిన వినాయకుడిని ఇంట్లో 3 రోజులు పూజిస్తే ఎటువంటి సమస్యలు ఉండవు. అలా కాదు అని 5 రోజులు మనకి కుదురుతుంది అంటే 5 రోజులు కనుక పూజ చేసినట్లయితే అష్టైశ్వర్యాలు వర్తిస్తాయి. 9 రోజులు కనుక పూజించినట్లయితే ముక్కోటి దేవతల ఆశీర్వాదం అనేది మనకి లభిస్తుంది. ఈ విధంగా ఎన్ని రోజులైనా సరే వినాయకుడిని పూజిస్తే మంచిది. వినాయకుడు మీ ఇంట్లో ఉన్నన్ని రోజులు ప్రతిరోజు దీపారాధన చేసి ఖచ్చితంగా 2 పూటల నైవేద్యం అనేది సమర్పించాలి. అప్పుడే మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం అనేది వస్తుంది. ప్రతిరోజు నైవేద్యాన్ని సమర్పించలేని వారు కనీసం ఒక చిన్న బెల్లం ముక్క అయినా సరే నివేదన చేస్తే మీ ఇంట్లో ఉన్న గణపతి విగ్రహాన్ని నిమజ్జనం తీసే ముందు స్వామివారి విగ్రహాన్ని 3 సార్లు మీ కుడి చేతితో పట్టుకొని కదిలించాలి. పూజలో ఉన్న ఆకులను పువ్వులను కూడా తీసి స్వామివారితో పాటు నిమజ్జనం చేయాలి. పూజలో పెట్టిన పాలవెల్లిని కొంతమంది నిమజ్జనం చేస్తారు. అసలు నిమజ్జనం చేయకూడదు. ఎవరి సాంప్రదాయాన్ని బట్టి వాళ్ళు పాలవెల్లి అనేది నిమజ్జనానికి చేసుకోవాలి. అయితే మన ఇంట్లో ఉన్న గణపతి విగ్రహాన్ని తీయాలి అంటే సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల సమయంలో స్వామివారికి దీపారాధన చేసి విగ్రహాన్ని తీయవచ్చు, నిమజ్జనానికి తీసుకువెళ్ళవచ్చు. ఇక వినాయకుని పూజలో పెట్టిన బియ్యంతో మనం ఇంట్లో పరమాన్నం చేసుకుని ప్రతి ఒక్కరూ ప్రసాదంగా స్వీకరించాలి. అలాగే బియ్యం అక్షింతలను కూడా తయారు చేసి మీ పూజ గదిలో పెట్టుకోండి. మంగళవారం అలాగే శుక్రవారం రోజున గణపతిని నిమజ్జనానికి తీసుకువెళ్ళకూడదు. ముఖ్యంగా మనం పూజించడం గణపతిని నదుల్లో నిమజ్జనం చేయటం అనేది చాలా మంచిది. అలా వీలు కాలేదు అంటే కనుక కనీసం పెద్ద విగ్రహాలు ఉన్న దగ్గరైనా ఇంట్లో ఉన్న విఘ్నేశ్వరుణ్ణి అక్కడ పెట్టి అక్కడ కూడా పూజలు అందుకునేటట్లుగా ఏర్పాటు చేయవచ్చు. వినాయకుడిని పూజించటం ఎంత ముఖ్యమైన పనో నిమజ్జనం కూడా అంతే ముఖ్యం. మీ గణపతిని నిమజ్జనానికి తీసుకువెళ్లే ముందు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ స్వామివారికి నమస్కారం చేసుకొని 9 గుంజీలు తీసి 9 రోజుల పాటు ఇంట్లో వినాయకుడిని పూజించడం కుదరని వాళ్ళు మీ ఇంటి దగ్గరలో ఉన్న గణపతి విగ్రహానికి మీ శక్తి మేరకు నైవేద్యాలు సమర్పించండి. అయితే గణపతికి నమస్కరించి ఒక్కొక్క నైవేద్యానికి ఒక్కొక్క ప్రతిఫలం ఉంటుంది. వినాయక చవితి నాడు మొదటి రోజున పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా 3 రకాల నైవేద్యాలు పెట్టాలి. తప్పనిసరిగా ఉండాల్సిన నైవేద్యాలు ఏమిటంటే కుడుములు, ఉండ్రాళ్ళు, పరమాన్నం. ఇక 2వ రోజు నైవేద్యం దీపారాధన చేసి అటుకుల్ని నైవేద్యంగా సమర్పిస్తే మంచిది. అలాగే అలా అటుకులు కనుక నైవేద్యం చేసినట్లయితే ఆకస్మిక ధనలాభం అనేది వస్తుంది. 3వ రోజు పేలాలను నివేదన చేస్తే అప్పుల బాధలు అనేది తొలగిపోతాయి. 4వ రోజు చెరుకుగడను గనక నివేదన చేస్తే అనవసరపు ఖర్చులు తగ్గి డబ్బు పొదుపు అనేది అవుతుంది. 5వ రోజు కొబ్బరితో చేసిన నైవేద్యాన్ని కనుక నివేదన చేసినట్లయితే మీ ఇంట్లో వారికి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. ఒకవేళ ఉన్నా కూడా తగ్గిపోతాయి. ఆయుర ఆరోగ్యాలతో జీవిస్తారు. ఇక 6వ రోజు నువ్వులతో చేసిన నైవేద్యాన్ని సమర్పిస్తే చాలా మంచిది. 7 తరాల ఐశ్వర్యం అనేది మనకి కలిసి వస్తుంది. ఇంట్లో డబ్బు కష్టాలే ఉండవు. 7వ రోజు అరటిపండ్లను నైవేద్యం చేస్తే స్త్రీలకు దీర్ఘ సుమంగళి ప్రాప్తి వస్తుంది. 8వ రోజు
సత్తుపిండిని నివేదన చేస్తే మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ఇక చివరి రోజైన 9వ రోజు నేతితో తయారు చేసిన అప్పాలను కనుక నైవేద్యంగా పెట్టినట్లయితే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. ఈ విధంగా మీకున్న సమస్యను బట్టి మీ దగ్గరలో ఉన్న వినాయకుడి విగ్రహానికి ఈ 9 రోజులు కనీసం ఏదో ఒక రోజు నైవేద్యం సమర్పించి స్వామివారి కృపను పొందండి. సాధారణంగా వినాయకుని నిమజ్జనం మొదటి రోజు, 3వ రోజు, 5వ రోజు, 9వ రోజు లేదంటే 11వ రోజు చేయవచ్చు. ఇంట్లో నిమజ్జనం ఎలా చేయాలో తెలుసుకుందాం. స్వయంగా ఇంట్లోనే నిమజ్జనం చేయకూడదు. మన ఇంటి బయట కానీ, డాబా మీద కానీ, లేదు అంటే స్వామివారికి బయట ప్రత్యేకంగా ఒక నీళ్ల తొట్టెను ఏర్పాటు చేసుకొని ఒక ప్లాస్టిక్ టబ్ లాంటిదైనా ఏర్పాటు చేసుకోవాలి. ఇంట్లో ఎక్కడైతే నిమజ్జనం చేయాలనుకుంటున్నారో అక్కడ పరిశుభ్రంగా ఉండాలి. తుడిచి అష్టదళ ముగ్గు వేసి ముగ్గు మీద మనం ఏదైతే గిన్నెలో నిమజ్జనం చేయాలనుకుంటున్నామో ఆ గిన్నెలో నీళ్లు పోసి ముగ్గు పైన గిన్నె పెట్టి గిన్నెలో నీళ్లు పోసి పసుపు, కుంకుమ, అక్షంతలు వేసి శుభ్రమైన నీళ్లు పోయాలి. ఆ నీళ్లు కూడా ఇప్పుడు నీటిలో కొంచెం గంగాజలం వేసి దాన్ని గంగాజలంగా భావించి గంగాదేవికి నమస్కారం చేసుకొని ఇక నీటిలో మెల్లగా నిమజ్జనం చేయాలి. ఇంట్లో నిమజ్జనం చేసేటప్పుడు దీపాలు వెలుగుతూ ఉండాలి. కాబట్టి మీరు నిమజ్జనం చేసి 2 దీపాలను కూడా వెలిగించండి. నిమజ్జనం చేసిన చోట కూడా 2 దీపాలను వెలిగించండి. ఈ విధంగా ఇంట్లో అయినా సరే, నది దగ్గర అయినా సరే ఇలా చేయటం వలన మనకి అంతా మంచి జరుగుతుంది. నిమజ్జనం చేసే సమయంలో ఖచ్చితంగా ఒక మంత్రాన్ని చదవాలి. అప్పుడే పూజకి ప్రతిఫలం అనేది ఉంటుంది. ఆ మంత్రం ఏమిటి అంటే ఓం శ్రీ గణేశం ఉద్వాసయామి శోభనార్థం పునరాగమనాయచ అనే మంత్రాన్ని చదువుతూ విగ్రహాన్ని నిమజ్జనం అనేది చేయాలి. ఆ మంత్రం ఏమిటి అంటే ఓం శ్రీ గణేశం ఉద్వాసయామి శోభనార్థం పునరాగమనాయచ అనే మంత్రాన్ని చదువుతూ విగ్రహాన్ని నిమజ్జనం చేయాలి. ఇంట్లో నిమజ్జనం చేసేవాళ్ళు స్వామివారి నిమజ్జనం చేసిన తర్వాత ఈ నీటిని ఏదైనా చెట్టుకు లేదు అంటే రావి చెట్టుకు పోస్తే మంచిది. తులసి మొక్కకు మాత్రం పొరపాటున కూడా పోయకూడదు. వినాయకుడిని తీసుకెళ్లేటప్పుడు స్వయంగా ఆ భగవంతుడినే మనం తీసుకువెళ్తున్నాం అన్నట్లుగా భావించి అత్యంత భక్తి శ్రద్ధలతో నిమజ్జనం చేయాలి. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.